నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా యాప్ ను కూడా ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. ప్లాస్టిక్ ని నిర్మూలించాలని, ఇది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఒక జీవం చంపేయడం అనక, ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకునే ఒక చిన్న కోడి గుడ్డు పెడితే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది ఎలా పొదుగుద్ది, ఎలా అది గుడ్డు మనకి పొదిగే పిల్ల అవుద్ది, ఒక అమేజింగ్ ఉండేది. ఒక ఒక అద్భుతంలాగా మీరు ఊహించుకోండి. ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం చూడగలిగితే. ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎప్పుడైపోతాం, అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో, సీతాకోకచిలుక వస్తాం. సీతాకోకచిలుక రంగులు, ఇక్కడున్న ఈ మొక్కలు, ఏ పెయింటర్ వేయగలడు, ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు. మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అందిస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల, రక్షించుకోవడమే. భూమిని రక్షించుకోవడం కాదు, మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం. అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ని ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసమని కాదు, టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు, దాని ఆధార చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు. ఉత్తి పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే, ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమేం చేసి చిన్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లో నేను ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేం. మంచినీరు లేకపోతే మనం బతకలేం. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండాలి ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగటానికి చెప్పి కానుగ పుల్లలను ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుగ పుల్ల పళ్ళు దొంగటానికి కాదురా బాబు, అది నీడనివ్వడానికి, పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. సమ్మర్కి వచ్చి నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు, రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్లపై నిర్మాణాలు చేయకుండా డ్రైనేజీ లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండ రామయ్య నగర్, గోరంట్ల, పెదపలకలూరు రోడ్డు, కాకాని రోడ్డు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి సెట్ బ్యాక్, రోడ్ల కొలతలు, ర్యాంపులు, డ్రైన్లపై ఆక్రమణల్ని
స్థలాన్ని తనిఖీ చేసి తదుపరి అనుమతులకి సంబంధించిన అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. భవనాలు నిర్మాణ దశలో వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ కాలనీలో డ్రైన్ ని ఆక్రమించి ర్యాంపులు చేసిన నిర్మాణం గమనించి సంబంధిత ప్లానింగ్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే కేసులను మాఫీ చేసుకుంటారా? చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకువచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగళ్లలో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పచ్చనేతలు దాడులు చేశారు. ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతిరెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోని కేసు క్లోజ్ చేయాలని కుట్రలు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ కేసులన్నీ క్లోజ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. మీరు చూశారు కదా, ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో 307 వేశారు. దానిలో 307 వేసి మళ్ళా కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్కి వెళ్ళారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిల్లో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కేసులు ఉన్నాయి. మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు. మేము చేసిందల్లా ఒకటి, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం. ఒక జీవోతో, ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటి మా మీద కూడా కేసులు పెట్టారు, ధర్నా కేసులు తీసేయలేదే. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసుల్ని తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను, కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు మహాచండీ దేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపినిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువే ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయనేది భక్త జనుల నమ్మకం. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు మరొకసారి అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ అరెస్టే గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేష్ జైల్లోనే ఉన్నారు. మరొక వైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ ను అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఈ నెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.
విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం చంద్రబాబుకు 100 కోట్లు మిగిల్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అలాగే వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. బుడమేరు వరదలతో విజయవాడ ప్రజలు కష్టాలు కన్నీళ్లు మిగిలితే కూటమి నాయకులకి చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయని తెలియజేశారు. చంద్రబాబుకి 100 కోట్ల రూపాయలు మిగిల్చడానికే బుడమేరుకు వరద వచ్చింది. చంద్రబాబుకి ఒక పక్క ఫోటోషూట్స్, మరొక పక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు చంద్రబాబు మిలాఖత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి 100 కోట్లు మిగిల్చిందని ఆయన అన్నారు. వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది, బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో, మరొక పక్కన విరాళాల వరద. 100 కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవెక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. నగర ప్రజలనేమో బుడమేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు. కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాఖత్ అయిపోయి చంద్రబాబు గారికి, టీడీపీ కూటమి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. బుడమేరుకి ఏమన్నా కొద్దిగన్నా మనసు ఉందా? న్యాయం ఉందా? ఎస్పీ గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్కి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్థికపరమైన లావాదేవీలు, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. నా పేరు మాదే సుజాత అండి. నేను నల్లపాడు నుంచి వచ్చాను ఎస్పీ గారిని కలవడానికి. ఎందు నిమిత్తమనగా నేను లాస్ట్ జూలై 12వ తారీఖున అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యింది. దాని నిమిత్తం రిపోర్ట్ చేసి అకౌంట్ అప్పుడే బ్లాక్ చేయించాను. బ్లాక్ చేయించి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎంత అమౌంట్ డౌట్ ఎలా వచ్చింది, మీకు ఎంత కట్ అయిపోయింది? ఈ అమౌంట్ వచ్చి నాకు ఎవ్రీ మంత్ 1000, 1500 అలాగా ప్రీవియస్ 2 years నుంచి కట్ అవుతుంది. నేను గ్రహించుకోలేదు. మామూలుగా దేని నిమిత్తమైన ఫోన్పేల ద్వారా ఊరికే ట్రాన్సాక్షన్ కట్ అయిందేమో అనుకున్నాను. అది లాస్ట్ 12వ తారీఖుని చూస్తే మొత్తం అమౌంట్ లెక్కేస్తే చాలా వరకు కట్ అయింది. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? బ్యాంక్ వాళ్ళకి నేను ఆ రోజే బ్లాక్ చేయించాను, ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయించి రిపోర్ట్ ఇస్తే కనుక అమౌంట్ రికవరీ చేసి అకౌంట్ రీఓపెన్ చేస్తామని చెప్పారు. మీ అనుమానం ఏంటి? అంటే ఎలా కట్ అయింది అన్నది తెలియదు, కానీ మామూలుగా ఆన్లైన్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఏదన్నా
సెండింగ్ మెసేజ్ ద్వారా కట్ అయిందేమో, నేను బై మిస్టేక్ అట్లా ఏమన్నా అది యాక్టివేట్ చేస్తే అన్నది నా అనుమానం. దక్షిణ భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎంజే జ్యువెలర్స్ గుంటూరులో తన కొత్త షోరూమ్ ని ప్రారంభించింది. దక్షిణ భారత్ తో పాటు యుఎస్ఏ వేదికగా 38కి పైగా స్టోర్లతో దూసుకుపోతున్న పిఎంజే బ్రాండ్ తదుపరి విస్తరణ ప్రణాళికని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎంజే జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, పిఎంజే జ్యువెలర్స్ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్, పిఎంజే జ్యువెలర్స్ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు త్రిపురమల్లు వాణి వెంకట్ పాల్గొన్నారు. ఈ ఎలైట్ షోరూంలో పిఎంజే నమ్మకమైన కస్టమర్లు భారీగా తరలివచ్చి బ్రాండ్ మార్కును తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆభరణాలకు సంబంధించి గుంటూరులో వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ స్టోర్ క్యూరేట్ చేయబడిందని చెప్పారు. ముఖ్యంగా వజ్రాలు, బంగారం, విలువైన రాళ్లలో డిజైన్ల విస్తృత ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. మునుపెన్నడూ చూడని హస్తకళాకృతులతో పిఎంజే రూపొందించిన అత్యుత్తమ డిజైనర్ ఆభరణాలు శ్రేణి ఈ స్టోర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలియజేశారు. అలాగనే తదుపరి అద్భుత ఆభరణ సేకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. వినూత్నంగా డిజైన్ చేసిన డైమండ్ బ్రైడల్ ఆభరణాలు ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులకి ఏకైక వేదికగా పిఎంజే నిలుస్తుందని అన్నారు. జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి మేనేజర్గా మహేష్ గారు ఉన్నారు. అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం. ఈరోజు షోరూమ్లో ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే 37 బ్రాంచులతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే. అదేవిధంగా యుఎస్లో కూడా వీరి ఆపరేషన్స్ నడుస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి. అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు. ఇప్పటికీ 37 బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 37th బ్రాంచ్గా వీరు చెప్తున్నారు. అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా వీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం వీరు షోరూంలో ఉంచడం జరిగింది. అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ని కల్తీ డైమండ్స్ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ ఎంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్దపీట వేశారో అన్నది దాన్ని బట్టి. సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, పిఎంజే వారిని ఆదరించాలి. మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ తరహాల గుంటూరుని డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి బ్రాండెడ్ షోరూమ్ బిజినెస్ని ఎలా డెవలప్ చేసింది మీ దగ్గర ప్లానింగ్? మహిళలు ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి? ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం. సరే, ఎవరి క్వశ్చన్ కావాలి చెప్పండి. గుంటూరు సిటీని మెట్రోపాలిటన్ సిటీగా చేయడానికి కార్పొరేట్ సంస్థలని ఎలా మీరు ఈరోజు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీస్ అనేవి మన సిటీలోకి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపురేఖలు మారిపోతాయండి. 100% పిఎంజీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా నోన్ అండ్ అదర్ స్టేట్స్కి కూడా తెలిసిన ఒక కంపెనీ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల 100% గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు దిద్దుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి. దాని తద్వారా మనకి ఇచ్చేసిన శ్రీమతి గల్లా మాధవ్ గారికి మా పిఎంజే జ్యువెలరీ తరఫున నమస్కారాలు చెప్తున్నాము. అలాగే పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే బంగారు ఆభరణాలు ఇస్తున్నాం. ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక చిన్న బుటెక్లా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్కి సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకు వచ్చాం. మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరం మెచ్చిన డిజైన్స్ మేము కస్టమర్లకు ఇవ్వడానికి ముందరకు వచ్చాం. అలాగే ఈ రోజు నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితంగా ఇస్తున్నాం. అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి 25% ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం. అలాగే మీరు తెచ్చుకొని ఏదైనా పాత బంగారు ఆభరణాల మీద
ఆ ప్యూరిటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కస్టమర్లకి ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత. సో గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం అమ్మవారు శ్రీ మీనాక్షిదేవి అలంకరణలో భక్తులకి నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం చైర్మన్ వెలుగురి అభయశ్రీ రత్నప్రసాద్, సభ్యులు టి శ్రీనివాసబాబు, రమేష్, ప్రతాప్, రవికుమార్, బాపారావు, గౌరీశంకర్, హరీష్, ప్రమిళరాణి, శ్రీమాన్, వెంకటేశ్వరరావు, వసుంధర పాల్గొన్నారు. రైతుల్ని తాను మోసం చేయలేదని ప్రతి వ్యాపారి నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు స్పష్టం చేశారు. జేపీ కార్పొరేషన్ సంస్థ పేరుతో మున్నంగి జోజప్ప ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయాడని చెప్పారు. అయితే మున్నంగి జోజప్ప తన మిల్లులో జాబ్ వర్క్ చేసేవాడని, అతని వద్ద గ్రేడింగ్ చేసిన పత్తి గింజలు, దూదిని కొనుగోలు చేసి చెక్ రూపంలో పేమెంట్ చేయడం జరిగిందని చెప్పారు. మున్నంగి జోజప్ప డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తన వెంట పడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు పోలీస్ స్టేషన్లో రైతులు తన మీద కేసులు పెట్టారని అన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వీరాస్వామి గన్తో తనను బెదిరించి బలవంతంగా 80 లక్షల రూపాయలకి చెక్కులు, నోట్లు రాయించి తాళ్ల చెరువుకు చెందిన సుధాకర్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. ఈ దౌర్జన్యంపై నర్సరావుపేట ఎస్పీకి డీఎస్పీ, సీఐపై ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. అయినా తనకు చెక్కులు, నోట్లు తిరిగి ఇవ్వలేదని అన్నారు. ఈ క్రమంలో శనివారం గుంటూరులోని చంద్రమౌళి నగర్ 6 లైన్లో తాను నివాసం ఉంటున్న ఇంటి వద్ద రైతుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు ధర్నా చేశారని చెప్పారు. రైతులకి తనకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన డబ్బులు చెల్లించానని, తనను వేధిస్తున్నారని ఎస్పీ సతీష్ కుమార్కి మొరపెట్టుకున్నారు. అసలు ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు వేడుకున్నారు. నేరెళ్ల వెంకట హరిప్రసాదరావు. నేను 1984 నుంచి కాటన్ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు ఏ పోలీస్ స్టేషన్లో ఒక 2022 సంవత్సరం తప్ప ఇంతవరకు నేను ఏ పొలిటీషియన్ కూడా తెలియదు నాకు. కానీ 2022 సంవత్సరంలో జాబ్ వర్క్ చేసుకున్నాడు మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ పేరుతోటి. నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు, కానీ నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను బెదిరిస్తున్నారు. సౌత్ డిఎస్పీ దగ్గరికి పత్తిపాటి స్టేషన్లో కేసు పెట్టగా ఎల్లగా సౌత్ డిఎస్పీ గారికి రికార్డు ఇచ్చాను. తర్వాత పెరంగపురంలో పెట్టారు, పెరంగపురంలో ఇచ్చి వచ్చాను. మేడిగుంట స్టేషన్లో పెట్టారు, మేడిగుంట స్టేషన్లో రికార్డు ఇచ్చి వచ్చాను. తర్వాత సత్తెనపల్లి అచ్చంపేట స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత సత్తెనపల్లి డిఎస్పీ అయిన ఆదినారాయణ గారు, సిఐ వీరాస్వామి గారు ఇద్దరు కలిసి నన్ను బెదిరించి నా పైన బూతులతో మాట్లాడి గన్ను పెట్టి, నువ్వు రైతులకి డబ్బులు ఇవ్వాలి, నాకు సంబంధం లేదు, ఏంది నువ్వు చెక్కు రాసి డమ్మీ నోట్లు రాయాల్సిందని చెప్పి బెదిరించి నన్ను చేత రాపించారు. నేను ఆ టైంలో అమ్మవారి గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను వేయటం వలన నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేకపోయాను. తర్వాత నర్సరావుపేట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా జరిగిందని చెప్పాను. ఆయన ఎస్పీ గారు ఆదినారాయణ గారిని, సీఏ వీరాస్వామిని పిలిపించి ఆయన చెక్కుల నోట్లు ఇవ్వమని చెప్పగా స్టేషన్ చుట్టూ కాలయాపన చేయొచ్చు, నాకు చెక్కుల నోట్లు ఇవ్వకుండా తాళ్ల చెరువు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. గత నెలలో తాళ్ల చెరువు అచ్చంపేట సీఏ గారు నన్ను పిలిపించగా నేను రికార్డు తెచ్చిస్తా అని చెప్పాను. తర్వాత రికార్డు పంపించాను ఆయనకి. అయినా కూడా నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ గత సంవత్సరం నుంచి తిప్పొచ్చు. నేను వ్యాపారం చేయలేక కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకులకు లోన్లు కట్టలేక. కానీ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మున్నంగా జోజప్ప అనేవాడు 4 సంవత్సరాల నుంచి నా మిల్లులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, జాబ్ వర్క్. కానీ వాళ్ళు నా దగ్గర పేమెంట్ మొత్తం తీసుకున్నారు. చెక్కు రూపంలోనే డబ్బులు ఇచ్చాను. నన్ను పత్తి గింజలు, దూది అనేక రకాల జోజప్ప నేను కలిసి వ్యాపారం చేయలేదు. ఆయన జేపీ కార్పొరేషన్ పరంపరతో ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకుంటే ఆయన దగ్గర నుంచి నేను పత్తి కానీ, దూది కానీ, గింజలు కానీ కొనుగోలు చేసి ఆయనకి చెక్కు రూపంలో పేమెంట్ ఇచ్చాను. ఎక్కడ అది అవతలేవు. కానీ రైతులకి అతను డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేశాడు. కానీ రైతులు నా ఎమ్మడబడి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి సత్తెనపల్లి డిఎస్పీ గారికి అన్ని స్టేషన్లో కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు 103వ శ్రీ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ తెలిపారు. అలాగే ప్రముఖులు వేద ఆశీర్వచనం అందిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శోభాయమానంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్థ దుర్గారావు, ఉత్సవ
ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వరమ నరేంద్ర, నెరెళ్ల హరి, కోట శేషగిరి, తాడికొండ శ్రీదేవి, జవ్వాజీ జ్యోతి, పరుచూరి చంద్రిక, హిందువతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆరగ్రహారంలోని కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వేలాది మందిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ రోజున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 5వ రోజున అమ్మవారు గాయత్రీ దేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అట్లాగే అమ్మవారి ఉత్సవమూర్తి కూడా విశేషమైన అలంకారం చేసి భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేశాము. భక్తులు కూడా వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. అట్లాగే ఈ ఉత్సవాల్లో కూడా వేలాది మంది, వందలాది మంది వాలంటీర్లు అమ్మవారి సేవ చేస్తాము, మాకు ఏ విధమైన సేవ చేసే అవకాశం కల్పించండి అని చెప్పి ప్రసాదాల పంపిణీ కానివ్వండి, భోజనాల దగ్గర సర్వింగ్ చేయటం కానివ్వండి, అమ్మవారి క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్ళు సదుపాయం కల్పించడం కానివ్వండి, భక్తులు క్యూ లైన్లో సక్రమంగా వెళ్ళేట్టు కానీ విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దర్శనానికి రండి. మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులువుగా అతి తొందరగా దర్శనం చేసే ఏర్పాట్లు చేశాము. మీరందరూ కూడా ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జై వాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారంలో 103 సంవత్సరాలైన చరిత్ర గల అమ్మవారి దసరా నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అది తీర్చిదిద్దేలాగా ఎన్నో రకాల రాష్ట్రాల నుంచి పూలు తెప్పించి పూలతో అలంకరణలు, ప్రసాదాలు, ఇక్కడ వేలాది మంది వచ్చి భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు అలంకరణ గాయత్రీదేవి అలంకరణ. ఆ గాయత్రి అలంకరణ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వేలాది మంది భక్తులు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. దేవస్థానంలో ఈరోజు గాయత్రీదేవి అలంకారం చేసింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాలి. 9వ తారీఖు మూలా నక్షత్రము, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము కాబట్టి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని ఆ రోజు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంతో మనకి దర్శనమిస్తున్నారు. వేలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. వాసవి, జై జై వాసవి. మన గుంటూరు ఆరగ్రహారం నందు వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 103వ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజులు పూర్తి చేసుకొని 5వ రోజులోకి వచ్చేసామండి. ఈరోజు గాయత్రి అలంకారంలో అమ్మవారు విశిష్టంగా మనందరినీ కూడా దీవించేందుకు సిద్ధంగా ఉండి ఆ అమ్మవారి యొక్క దీవెనలు మనకి మెండుగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాము. ఈసారి మేము చాలా ప్రత్యేకంగా 9వ తారీఖున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్క ముత్తైదువుకి సాంప్రదాయబద్ధంగా గోరింటాకులు, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ముత్తైదువుకి గాజులు, బొట్టు బిళ్ళలు అందజేస్తున్నామండి. అదేవిధంగా 12వ తారీఖు సాయంత్రం పూట 6 గంటలకి అమ్మవారిది గ్రామోత్సవం ఉంది. చాలా అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో ప్రారంభం చేద్దామని చెప్పి ఈసారి వినూత్నంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. 102 ఋషిగోత్రికులకి ప్రతి ఒక్కరికి కూడా మేము దేవస్థానం నందు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళందరికీ కూడా గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు 162వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ చండీదేవి అలంకరణలో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి, గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాస్, మహిళా పరాశక్తి చైర్మన్ డోగిపర్తి సుజాత మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల గురించి వివరించారు. అలాగే ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పచ్చటి వనంతో అడవిని తలపించేలా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక వర్గం, కోశాధికారి ఘంటసాల సత్య సురేష్, దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి ఈరోజు చండీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజున ఒక కొత్తగా మీరు చూస్తే కని విని ఎరగినట్టుగా ఒక అడవిలో అమ్మవారిని కూర్చోబెట్టి ఉంటే ఎలా ఉంటుందో ఆ మహిమ మీరు ఇప్పుడు వచ్చి చూడవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆది పరాశక్తి స్వరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి గండలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 162వ దేవీ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లోక కంటకులైన రాక్షస సంహారం చేసి ఆ తల్లి అనేకమైన అవతారాలతో ముల్లోకాది దేవతలు శరణు కోరగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం జరిగింది. అలాగే లోక కంటకుడైన మహిషాసురుని వధించడకే 9 రాత్రులు యుద్ధం చేసింది. ఆ రాత్రులనే భక్తులు నవరాత్రులుగా ఆరాధిస్తారు. అందులో ఒక అవతారమే శ్రీ చండీదేవి అవతారము. చండాసుడు అనే రాక్షస సంహారం చేసింది ఆ తల్లి. ఆ శ్రీ చండీదేవి అలంకారంలో శక్తి రూపంగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. దేవి నవరాత్రులు శక్తివంతమైనవి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో, ఒకరోజు ప్రసన్న వదనంతో, ఒకరోజు చిరునగవుతో, ఒకరోజు రౌద్ర రూపంతో, ఒకరోజు శక్తి రూపంగా, ఒకరోజు ఒక్కొక్క అలంకారంతో భక్తుల్ని అనుగ్రహాన్ని దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అందుకే వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవాలయాలకు బారులు తీరి దేవీ నవరాత్రులు అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మ అనుగ్రహం పొందడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అటువంటి విశేషమైన అలంకారమే శ్రీ చండీదేవి అలంకారం. రేపు అమ్మవారికి కాళికాదేవి అలంకారం మహారౌద్ర స్వరూపుడిగా అమ్మవారి రేపు అవతారాన్ని అనుగ్రహిస్తారు. ఏ అవతారంలో ఆమెను దర్శించినా ఆమె అనుగ్రహం ఒకే రకంగా ఉంటుంది. ఆమె మనకి అనుగ్రహాన్ని ప్రసాదించడానికే ఇన్ని అవతారాలతో భక్తులను అలరిస్తున్నారు. ఒక్కో నామంతో, ఒక్కొక్క అలంకారంతో ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు కూడా ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఎవరైతే అమ్మవారిని నియమంగా, నిష్ఠగా, భక్తిగా, శ్రద్ధగా ఆరాధిస్తారో, పూజిస్తారో, హోమాలు, యాగాలు చేస్తారో వారికి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ విశేషమైన నవరాత్రులు అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రేపు శ్రీ కాళికాదేవి అలంకారం జరుగుతుంది. మహాశక్తి స్వరూపంగా రేపు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. కావున భక్త మహాశైలు తరలి వచ్చి అమ్మవారిని శ్రీ కాళికాదేవి అలంకారంలో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కి దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. వైసీపీ నేతలు రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిట్కో ఇళ్ల పంపిణీ చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ప్రభుత్వ స్థలాలని స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారని, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. వాటన్నిటిని బట్టబయలు చేస్తామని చెప్పారు. ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీద పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే. రామసుబ్బారెడ్డి గారు వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది. నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు. అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న ఖాళీ అని పెట్టాడు, దరిద్ర పేరు. ఏమైనా చేసినారా? కబ్జా తప్ప. ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ కూడా పెరుగుతాం, అన్నీ కబ్జాలని. దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి. ఏడాల భూమి ఉంటే అన్నీ తీసేచ్చాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, నీ ఇద్దరి దరిద్రం. రమ్మనండి అవినాశం కూడా రమ్మను. ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూడి చేయాలి ఇక్కడ. అవినాశ్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడతాయి. మేము చక్కగా తీర్చిదిద్దాం. ర్యాష్గా అయితే కూడా కొడతాం, మూతి పగులుతుందట్టే నా గురించి మాట్లాడితే. మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొడతానే ఉంటా. ఫుట్బాల్ ఆడతా, ఫుట్బాల్ కాల్తో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచుబాడికి, సుధీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.